నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. నిన్న కర్నూలులో జరిగిన ప్రమాదం గురించి అంతా కూడా విన్నాం. సో అది ఎంత భయంకరమైన ప్రమాదం, ఎంతమంది చనిపోయారు, అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాల మీద అనేక మంది అనేక రకమైన వాదనలు వినిపించారు. అయితే ఆ ప్రమాదం నిజంగా భయంకరమైందే. సో అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా మరో ప్రమాదం అక్కడ చోటు చేసుకుంది. అది ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం చూద్దాం. అయితే నిజంగా మాత్రం ఇది దురదృష్టం అని చెప్పాలా, లేకపోతే అడుగడుగునా అనర్థమే ఎదురవుతుందని చెప్పాలా, అసలు ఈ దురదృష్టం ఎవరిది, ఏంటి ఇంత భయంకరమైన ప్రమాదం, దానితోడు వెంటనే మరుసటి రోజు మరో ప్రమాదం, ఏంటి ఇలా జరుగుతుంది అనే విషయాల మీద మాత్రం ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది అంటే, నిన్న కర్నూలులో అంటే శుక్రవారం తెల్లవారుజామున 3:30 సమయంలో కర్నూలు శివారులో చిన్నటేకూరు అనే గ్రామం వద్ద ఈ బస్ యాక్సిడెంట్ అనేది జరిగింది. మొత్తం అంతా కూడా ఒక బైక్ బస్సుని ఢీకొట్టడం, ఆ బైక్ బస్సు కిందకి వెళ్ళిపోవటం, మొత్తం అంతా కూడా నిమిషాల్లో ఈ బస్ అంతా కూడా తగలబడిపోవటం, ఆ విజువల్స్ అన్నీ కూడా నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాము. సో అయితే ఈ బస్సు ఇలా కాలిపోయి రోడ్డు పక్కన ఉంది కదా, దీన్ని అధికారులు అక్కడి నుంచి క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో అయితే దీన్ని అక్కడి నుంచి క్లియర్ చేద్దాము అనుకున్న క్రమంలో మరో ప్రమాదం ఎదురైంది. చూడండి, ఆ బస్ని పక్కకి తీసే క్రమంలో 2 క్రేన్లు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. ఆ క్రమంలోనే ఒక క్రేన్ కిందకి పడిపోయింది. చూడొచ్చు, మళ్ళొకసారి అది ప్లే అవుతుంది. ఇదిగోండి, ఈ క్రేన్ ఇక్కడ పడిపోయింది. సో ఆ బస్ని వెనక్కి లాగుతూ ఈ క్రేన్ పడిపోయింది. సో మరో క్రేన్ వచ్చేసి దాన్ని రెస్క్యూ చేసే పనులు కూడా స్టార్ట్ చేశాయి. సో అసలు చూస్తుంటే కనుక ఈ ప్రమాదం ఎందుకు ఇలా జరిగింది, అసలు వరుసనే ఒకే ప్లేస్లో ఇన్ని ప్రమాదాలు జరిగాయి ఏంటి అనేది కూడా ఆశ్చర్యం కలిగించే అంశంగా మారింది. సో అధికారులంతా కూడా మొత్తం అక్కడికి వెళ్ళిపోయి ఆ రెస్క్యూ వర్క్ అంతా కూడా చేస్తున్న క్రమంలో ఈ క్రేన్ పడిపోయింది. మొత్తం వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్పందించి క్రేన్ పడిపోయిన తర్వాత అందులో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి తనకి కాలికి కూడా దెబ్బ తగిలింది. చూడండి, ఆ కాలికి దెబ్బ తగిలింది, అతనికి మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు. సో ఒక ప్రమాదానికి ఇంకొక ప్రమాదం తోడైంది అన్నట్టుగా మారింది పరిస్థితి. అసలు మనం ఇక్కడ కూడా చూడండి, మీకు ఇంకొక విషయం కూడా చూపించాలి. చాలామంది నిన్న అంతా కూడా అసలు బస్సుకి ఎటువంటి సేఫ్టీస్ లేవు, బస్సుకి సరైన ఈ ఎక్విప్మెంట్ కూడా లేదు, ఫైర్కి సంబంధించి ఎక్విప్మెంట్ కూడా లేదు అని చెప్పేసి ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేశారు. అసలు పోలీసులు నిర్ధారించి దీని మీద ఇన్ని కేసులు ఉన్నాయి, దీనికి సేఫ్టీ రూల్స్ పాటించడం లేదు, లేకపోతే దీనికి సంబంధించిన ఫిట్నెస్ కరెక్ట్గా లేదని, లేకపోతే దీనికి సంబంధించిన అన్ని అనుమతులు లేవని ఏవీ చెప్పకుండానే ఎవరికి తోచినట్టు వాళ్ళు దీని మీద ఇన్ని చలానాలు ఉన్నాయి, దీని మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇష్టారీతిగా కొన్ని వార్తలు వార్చేశారు. చలానాలు ఉన్నాయి అని అంటే బస్సు ఏవైనా ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్తే చలానాలు ఉండొచ్చు, నేను కాదనటం లేదు. అలా అని చెప్పేసి నేను బస్సును కూడా సమర్థించటం లేదు. ఇక్కడ బస్సు చాలా క్లియర్గా ఉంది, మొత్తం అంతా కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి, అది ఏదో ప్రమాదం అలా జరిగిపోయింది, ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు దీని మీద అని చెప్పేసి నేను మాట్లాడడం లేదు. అసలు దీనికి సంబంధించి ఎటువంటి రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి పోలీసు వారు మొత్తం కూడా ట్రాఫిక్కి సంబంధించిన ఉన్నతాధికారులు, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించిన ఉన్నతాధికారులు, ఆర్టీఓ అధికారులు మొత్తం అంతా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేయాల్సింది ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడకూడదు కదా. సో ఇక్కడ కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక జర్నీ చేయబోతున్నాం, లాంగ్ జర్నీ, ఖచ్చితంగా మనకి ట్రైన్స్ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండవు. సో మరి ట్రైన్లో టికెట్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా మనం బస్సుకే వెళ్లాల్సి ఉంటుంది. బస్సుకి కూడా ఆర్టీసీలో మనకి ఏ ఆర్టీసీ చూసుకున్నా, అటు కర్ణాటక ఆర్టీసీ చూసుకున్నా, ఇటు మహారాష్ట్ర ఆర్టీసీ చూసుకున్నా, ఏపీఎస్ఆర్టీ చూసుకున్నా, తెలంగాణ ఆర్టీసీ చూసుకున్నా, ఏవి కూడా అన్ని స్లీపర్ క్లాసులు అవైలబుల్గా ఉండవు. మనం రాత్రంతా కూర్చొని సెమీ స్లీపర్లో వెళ్ళినా నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీలో అటెండ్ అవ్వాలి, లేదా అక్కడ ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది అటెండ్ అవ్వాలి అంటే అలసిపోతాం. కాబట్టి మనం చూస్ చేసుకునేది ఏసీ స్లీపర్ బస్సులే. మరి అలాంటి ఏసీ స్లీపర్ బస్సులు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకున్న తర్వాతనే టికెట్ బుక్ చేసుకోండి. నేను కూడా కొన్ని సందర్భాల్లో అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఎటువంటి చెకింగ్ చేసుకోకుండానే టికెట్ బుక్ చేసుకుంటాను. కానీ తీరా బస్ ఎక్కిన తర్వాత ఏంటి ఇలా ఉంది, అసలు సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి లేవే, ఒకవేళ ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి
ఎలా అసలు ఫ్యూచర్ ఏంటి అని తలుచుకుంటేనే కొంచెం గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మనం మాత్రం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఖచ్చితంగా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు పెట్టిన ఫొటోస్లో అన్నీ క్లియర్గా ఉండి మనం బస్సు ఎక్కేటప్పుడు బస్సు ఎక్కిన తర్వాత కూడా అవేవి కరెక్ట్గా లేకపోతే బస్సు డ్రైవర్ని క్వశ్చన్ చేయాలి, బస్సు నిలిపివేయమని చెప్పాలి, అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆర్టీఓ వాళ్ళది మీకు ఎవరైనా ఆర్టీఓ వాళ్ళు తెలుసుంటే వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో దీని విషయంలో మాత్రం ప్రాణాలని ఎక్కడా రిస్క్లో పెట్టకండి. అలా రిస్క్లో పెట్టామా మనమే ఇబ్బంది పడతాం. సో ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం ప్రైస్ విషయంలో కూడా కొంచెం చూసుకుంటూ ఉంటాం, బడ్జెట్ చూసుకుంటూ ఉంటాం. ఆ బడ్జెట్ చూసుకుని పోనీలే తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమవుతుంది అన్ని బస్సులకు అలాగే జరుగుతుందా ఏంటి, సో అసలు రాసి పెట్టుంటే ఎవరు తప్పించలేరు, ఇలాంటి ఫిలాసఫీ మాట్లాడుకుని మనం కూడా ఒక్కొక్కసారి బడ్జెట్లో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు. బస్సులు అన్నీ కూడా ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పేసి, అంటే ఏదైనా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా, సో అలాంటి డోర్ ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకుని ఆ బస్సు పికప్ చేసుకోండి. ఆ బస్సు మనం చెక్ చేసుకుని చూస్ చేసుకుంటేనే మనం కూడా సేఫ్ సైడ్లో ఉంటాం. సో ఇలాంటివి మనం ప్రికాషన్స్ తీసుకొని సరైన బస్సులనే మనం ఎంచుకుంటే, బడ్జెట్ చూసుకోకుండా 10 రూపాయలు పోయినా పర్వాలేదు, ఒక 100 రూపాయలు 200 ఎక్కువైనా పర్వాలేదు, మనం మంచి బస్సుల్ని పికప్ చేసుకుంటే వాడు ఏం చేస్తాడు, ఈ నాసిరకం బస్సులు మెయింటైన్ చేసేవాడు ఖచ్చితంగా వాడు బస్సుల్ని మార్చుకుంటాడు కదా, బస్సులు మార్చుకుని వాడు కూడా రేటు పెంచుకుంటాడు. అప్పుడు మనకి కూడా సేఫ్టీ పెరుగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ని నమ్ముకోక తప్పదు. ఇప్పుడున్న పాపులేషన్కి, నేను నిన్న కూడా ఒక వీడియోలో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడున్న పాపులేషన్కి రైల్వే సరిపోదు. ఆర్టీసీ ఏవైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులైనా ఆ సంఖ్య సరిపోదు. మరి అలాంటప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ కంపల్సరీగా ఉండి తీరాల్సిందే, కాదని అనలేం మనం, వద్దని చెప్పలేం మనం. సో మరి అలాంటప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అవసరమైనప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ మనం చూస్ చేసుకునే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పక్కాగా ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ని మనం చూస్ చేసుకుంటే మిగతా వాడికి టికెట్ బుక్ కానప్పుడు ఏం చేస్తాడు, వాడు ఖచ్చితంగా చచ్చినట్టు మారుతాడు. ఇంతకుముందు బస్సులు అన్నీ కూడా ఏసీ సీటింగ్ ఉండేవి, లేకపోతే నాన్ ఏసీ సీటింగ్ ఉండేవి. ఇప్పుడు అన్నీ ఏసీ స్లీపర్లు ఎందుకు వస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్లో, అందరూ అవి కోరుకుంటున్నారు కాబట్టి అందరూ వాటికి మారారు. సో ఈ మార్పు కూడా ఖచ్చితంగా వస్తుంది. మనలో నుంచి ఇనిషియేటివ్ తీసుకుంటే ఈ బుక్ చేసుకునే బస్సులు అన్నీ కూడా సక్రమమైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రయాణికులు అంతా కూడా దాని మీద గట్టిగా పట్టుబడితే ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా మారతాయి. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉండేలాగా, అంటే ఎలాగా ప్రతి సీటు దగ్గర కూడా ఒక గ్యాస్ సిలిండర్, అంటే ఈ మంటల్ని ఆర్పే గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా మనకి, సో అలాంటివి ఉండేలాగా, అలాగే హ్యామర్స్ కూడా పెట్టేలాగా ప్రతి సీటు దగ్గర, అంటే ఎమర్జెన్సీ టైంలో విండో బ్రేక్ చేయడానికి ఒక హ్యామర్ ఉండేలాగా అవైలబిలిటీ తీసుకురావాలి అన్నట్టుగా మనం కూడా డిమాండ్స్ పెడితే ఏవైతే బస్సులు అలా ఉంటాయో వాటినే బుక్ చేసుకుంటాము అనేలాగా మనం ఒక డిమాండ్ని తీసుకొస్తే ఖచ్చితంగా ట్రావెల్స్ వాడు కూడా మారతాడు. మారకేం చేస్తాడు, బుక్ చేసుకోకపోతే నాసిరకం ట్రావెల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మారి తీరాలి. అప్పుడు మనలో కూడా కొంత సేఫ్టీ అనేది, మన జర్నీ కూడా సేఫ్గా వెళ్తుంది అనే ఒక ధీమా వస్తుంది మనలో కూడా. సో దీని గురించి మీరేమంటారు, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.